పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం గురించి ఒక సెన్సేషనల్ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నేపథ్య సంగీతం కోసం మ్యూజిక్ సెన్సేషన్ తమన్ను రంగంలోకి దించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కేవలం పాటలకే దేవిశ్రీ ప్రసాద్ పరిమితం కానున్నారని, రీ రికార్డింగ్ బాధ్యతలను తమన్ కు అప్పగించారని వార్తలు వస్తున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి చిత్రాలకు తమన్ తన నేపథ్య సంగీతంతో థియేటర్లను హోరెత్తించారు. పవన్ కళ్యాణ్ మాస్ ఎలివేషన్లకు తమన్ ఇచ్చే బీజిఎం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ లోని హై వోల్టేజ్ సీన్లకు అదే స్థాయి మ్యాజిక్ అవసరమని భావించిన హరీష్ శంకర్ తమన్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ తర్వాత వస్తున్న ఈ క్రేజీ కాంబోలో మ్యూజిక్ పరంగా ఎలాంటి కాంప్రమైజ్ కాకూడదని మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఈ వార్తలపై కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఆరో ఆఫ్ ఉస్తాద్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా పాల్గొని సినిమాపై తనకున్న ఉత్సాహాన్ని చాటుకున్నారు. అటువంటి తరుణంలో సడన్ గా బీజిఎం కోసం మరొకరిని తీసుకోవడం ఏంటనే చర్చ నడుస్తోంది. గతంలో గబ్బర్ సింగ్ కు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన పాటలు నేపథ్య సంగీత ఇండస్ట్రీ హిట్ లో కీలక పాత్ర పోషించాయి. మరి ఇప్పుడు వస్తున్న ఈ మార్పు వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మార్చి 26న విడుదల కానుంది. మ్యూజిక్ విషయంలో జరుగుతున్న ఈ మార్పులపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ డిఎస్పీ పాటలు, తమన్ బీజిఎం గనక తోడైతే పవర్ స్టార్ ఫ్యాన్స్ కు థియేటర్స్ లో పూనకాలు రావడం ఖాయం. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి. పవన్ కళ్యాణ్ మాస్ పవర్ కు ఈ ఇద్దరు దిగ్గజ సంగీత దర్శకులు తోడైతే అది ఒక మ్యూజికల్ వండర్ అవుతుందనడంలో సందేహం లేదు.